హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేస్తున్న రియల్మీ C20 మొబైల్. ఇది ఒక బడ్జెట్ మొబైల్. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ప్యాకేజ్ కంటెంట్స్ ఏంటి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు నేను మీకు ఈ అన్బాక్సింగ్ అలాగే ఇనీషియల్ ఇంప్రెషన్స్ రూపంలో షేర్ చేస్తాను. ఇది ఈరోజే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రైస్ మాత్రం నాకు ఐడియా లేదు. కింద డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లకు కూడా ప్రైస్ అలాగే పర్చేజ్ లింక్స్ అక్కడ యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి మీరు పర్చేజ్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏమి ఉంటాయి అలాగే దీని డిజైన్ ఎలా ఉంటుందని చూద్దాం. పైన మనకి ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది. అండ్ రియల్మీ C20కి సంబంధించిన మోడల్ నేము అండ్ మనకి ఇక్కడ రియల్మీ బ్రాండింగ్, అన్ని వైపులా రియల్మీ C20 అని డీటెయిల్స్. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు 5000 mAh బ్యాటరీ, అలాగే 6.5 ఇంచెస్ డిస్ప్లే, 2GB + 32GB, అలాగే హీలియో G35 ప్రాసెసర్, అలాగే 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, అలాగే 3 స్లాట్తో ఇది వస్తుందని రాశారు. అండ్ ఇక్కడ మనకి IMEI నెంబర్స్ లాంటి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మోడల్ వేరియంట్ అలాగే సైజ్ ఉంది 2GB అలాగే 32GB. అండ్ ఛార్జర్ రేటింగ్ కూడా ఉంది 5 volts 2 amperes. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ప్రింట్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.982 watts/kg ఉంది, అలాగే బాడీకి 0.497 watts/kg ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కలరు కూల్ గ్రే అని రాస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏముంది అనేది చూద్దాం. పైన ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ అయితే ఉంది, దీన్ని మనం కట్ చేయాలి ఫస్ట్. అండ్ మనకి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకొక చిన్న ఎల్లో కలర్ బాక్స్ అయితే ఉంది, కాటన్ బాక్స్. దీని లోపల మనకి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ లాంటివి ఉంటాయి. అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడ మనకు ఉంది, దీంతో మనకి యూజ్ ఉంటుంది. లోపల మనకి వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. అండ్ దీంట్లో వీళ్ళు TPU కేస్ అయితే వీళ్ళు ఇంకా ఇవ్వలేదు. సో బడ్జెట్ మొబైల్ కాబట్టి స్కిప్ చేసినట్టున్నారు. అండ్ మనకి ఇక్కడ ఫోన్ ఉంది, ఫోన్ పక్క పెడదాం ప్రజెంట్. అండ్ లోపల ఇంకా ఏమున్నాయో చూద్దాం. లోపల మనకు ఒక ఛార్జర్ అయితే ఉంది. ఛార్జర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది మనకి 5 volts 2 amperes ఛార్జరే, 10 watts ఛార్జరే మనకి ఇంత పెద్దగా ఉంది. సో 65 watts ఛార్జర్ ఉన్నంత సైజులో ఉంది. వేరే ఛార్జింగ్ స్టాండర్డ్స్ అయితే ఇది సపోర్ట్ చేయదు. ఓన్లీ 5 volts 2 amperes అని ఇక్కడ మనకి క్లియర్గా రాసింది కాబట్టి. అండ్ మనకి ఒక మైక్రో USB కేబుల్ అయితే ఉంది. ఛార్జింగ్ కేబుల్ మాత్రం Type-C ఇస్తే బాగుండేది, Type-C మాత్రం వెళ్ళి ఇవ్వలేదు. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్. ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫోన్ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి పంపించారు. సో దీన్ని మనం రిమూవ్ చేస్తే ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది కూల్ గ్రే కలర్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి IMEI నెంబర్స్కి సంబంధించిన ఒక స్టిక్కర్ అయితే ఉంది, దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ మనకి అల్టిమేట్గా ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ స్పీకర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, రియల్మీ బ్రాండింగ్. అలాగే మనకి సింగిల్ కెమెరా, ఒక LED ఫ్లాష్, అలాగే 8 కెమెరా అని వీళ్ళు రాశారు. ఇది మనకి డ్యూయల్తో వస్తుంది. మనకి ఒక చిన్న గ్రిప్ లాగా ఉంటుంది. ప్లస్ మధ్యలో రియల్మీ బ్రాండింగ్ కోసం ఒక లైన్ లాగా వేశారు వీళ్ళు. చూడటానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీయే, మెటల్ బాడీ అయితే కాదు. అండ్ సరౌండింగ్స్ కూడా మీకు ప్లాస్టిక్ బాడీని వీళ్ళు యూజ్ చేసినట్టున్నారు. పైన మనకి రెగ్యులర్గా వాడే ప్రొటెక్టివ్ కవరు అదైతే మనకి ఈసారి వేయలేదు దీని మీద. అండ్ మనకి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది. అలాగే పైన మనకి రెగ్యులర్ ఇయర్ పీస్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి దీనికి సంబంధించిన సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుందని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎనీ టైం అయితే పెట్టుకోవచ్చు. సైడ్కి మీకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్ ఉంది. అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, అలాగే ఇక్కడ మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. సో దీంట్లో జనరల్గా రియల్మీ వాళ్ళు బడ్జెట్ ఫోన్స్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని స్కిప్ చేస్తారు. యాజ్ యూజువల్ సేమ్ ఇవాళ కూడా అలాగే స్కిప్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ C20లో మీకు 6.5 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు Corning Gorilla Glass వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek హీలియో G35 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 12 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు 1080 వరకు ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే Realme UI 1.0తో వస్తుంది. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 10 watts సపోర్ట్ చేసే ఛార్జర్ మీకు బాక్స్లో ఇస్తారు.
ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ రియల్మీ C20లో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారు కదా, మనకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్, ఇవి 2 డిఫాల్ట్ యాప్స్ లాగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి బడ్జెట్ మొబైల్స్లోనూ అలాగే కొన్ని ప్రీమియం మొబైల్స్లో కూడా ఇలాగే ఉంటున్నాయి. వీళ్ళకి సంబంధించిన ఓన్ డైలర్ ఓన్ మెసేజింగ్ యాప్స్ అయితే వీటిలో ఉండవు. ఇది ఒక మంచి విషయమే, కాకపోతే కాల్ రికార్డింగ్ ఫీచర్స్లో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదైతే మనకు అలాగే వచ్చింది. అండ్ దీంట్లో మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది డిఫాల్ట్గా మీకు రియల్మీ యూఐలో ఒక స్టాక్ లాంచర్ ఉంటుంది. ఈ లాంచర్లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని యాప్స్ ఇలా ఉంటాయి. అలాగే మీకు హోమ్ స్క్రీన్ మీద కూడా అరేంజ్ చేసి ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫేస్బుక్ ఉంది, అలాగే అమెజాన్ ఉంది, ఇలాంటి కొన్ని యాప్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. స్నాప్చాట్ ఒకసారి ట్రై చేద్దాం ఇవి అన్ఇన్స్టాల్ అవుతున్నాయో లేదో, ఎందుకంటే ఇది డిఫాల్ట్గా మీకు 2GB ర్యామ్తోనే వస్తుంది కాబట్టి ఇలాంటి మీకు ఉపయోగం లేని అప్లికేషన్స్ వెంటనే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి దీంట్లో ఉన్న ఆండ్రాయిడ్ వెర్షన్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ అని ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. సో దాన్ని ఓపెన్ చేద్దాం. అబౌట్ ఫోన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది. అలాగే దీని మీద క్లిక్ చేసినాం అనుకోండి, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీకు ఫిబ్రవరి వరకు ఉంది. ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం కదా, అప్డేట్స్ వీళ్ళు రిలీజ్ చేస్తూనే ఉంటారు. అండ్ మీకు ఇది రియల్మీ UI 1.0తోనే వస్తుంది. అండ్ మీరు ఒకసారి స్టోరేజ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అవుట్ ఆఫ్ 32GBలో మీకు 12.3GB మీకు OS కింద ఆక్యుపై చేసుకుంది. అంటే నియర్లీ మీకు ఒక 20GB అయితే ఫ్రీగా ఉంది. అండ్ మీకు సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అలా ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనం ఒకసారి ఇది డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. వైఫై, సో ఇక్కడ మనం ఆన్ చేశాను వైఫై. ఇక్కడ నాకు TechFacts 5GHz బ్యాండ్ అయితే చూపించట్లేదు, అంటే ఇది మనకి సింగిల్ బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇది రియల్మీ యూఐలో ఉన్న బేసిక్ ఇంటర్ఫేస్. అండ్ దీంట్లో మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు దీంట్లో ఎలాంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, ఓన్లీ మీకు ఫేస్ అన్లాక్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ మీరు ఎనబుల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇక దీంట్లో మేజర్ మనకి కెమెరా యూఐ చూద్దాం. కెమెరాలో మనకి డిఫాల్ట్ ఏదైతే రియల్మీ కెమెరా ఉంటుందో అలాగే ఉంటుంది అన్ని ఫీచర్స్. మీకు ఇక్కడ ఫోటో మోడ్, వీడియో మోడ్, నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్, ఇలా అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ మోర్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎక్స్పర్ట్ మోడ్, పానోరామా మోడ్, టైమ్ ల్యాప్స్ మోడ్, ఇలాంటివి అయితే ఉన్నాయి. అండ్ మీరు ఇలా కిందికంటే ఇక్కడ మీకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మీరు వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఏంటనేది చూడొచ్చు ఇక్కడ మీరు. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ 1080 మీకు 30 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇది రియల్మీ C20లో ఉన్న బేసిక్ ఇంటర్ఫేస్. అండ్ ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా తీస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది రియల్మీ C20తో తీసిన కొన్ని కెమెరా శాంపిల్స్. ఇక దీంట్లో మనకి మేజర్గా ఇలాంటి బడ్జెట్ ఫోన్స్లో ఎక్కువగా మీడియా కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఒకసారి వీడియో క్వాలిటీ కూడా చూద్దాం, దీంట్లో డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది. సో ఇది మనకి వీడియో క్వాలిటీ. అండ్ నేను జనరల్గా దీంట్లో HD డిస్ప్లే ఇది, దీంతో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. మ్యాక్సిమం మనకి 1080 వరకు అయితే వెళ్తుంది. 1080లో మనం ప్లే చేసి చూద్దాం క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. మీరే అబ్జర్వ్ చేయండి స్క్రీన్ క్వాలిటీ. సో చూస్తారు కదా, ఇలా ఉంది డిస్ప్లే క్వాలిటీ. మాత్రం పర్లేదు, బాగానే ఉంది. మనకు ఒక బడ్జెట్ ఫోన్లో మంచిగానే డిస్ప్లే క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది మీకు ఈరోజే లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి, మీకు మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.